హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సావిత్రి కిచెన్. ఈరోజు మన వీడియో సింపుల్ అండ్ టేస్టీ గ్రీన్ పీస్ ఉప్మా రెసిపీ ఫ్రెండ్స్. ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 గ్లాసు బెన్సీ రవ్వనైతే వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మరో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి బాగా చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అలాగే 3 పచ్చిమిర్చీలను అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి కలుపుకొని అయితే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి 3 నుంచి 4 స్పూన్ల వరకు ఉడికించుకున్నటువంటి బఠానీలను అయితే వేసుకోవాలండి. మీరు ఈ ప్లేస్లో పచ్చి బఠానీలు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మనం ఏ గ్లాస్తో రవ్వ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడు ఉప్పు వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా ఎసరు తెరులుతున్నప్పుడైతే మనం వేయించుకున్నటువంటి రవ్వనైతే వేసుకోవాలి. ఇలా ఉప్మా చేసి పెట్టామంటే ఉప్మా ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. గ్రీన్ పీస్ వేసాం కాబట్టి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉప్మా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చేసి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.